హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. నేను నా లెజీ వీకెండ్ డేస్ ఎలా స్పెండ్ చేశాననేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ డూయింగ్ లేట్. నేను ఇది రెసిపీ సాటర్డే కుక్ చేశాను అనమాట. ఐ యాడెడ్ ఆల్ ద వెజిటేబుల్స్, బీరకాయ, వంకాయ, కొంచెం టామరిన్, గ్రీన్ చిల్లీ, ఆనియన్, కరివేపాకు, టొమాటో అన్నీ కలిపి వేసేసుకున్నాను. యూజువల్గా నేను ఒక్కొక్కసారి విడివిడిగా కూడా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ ఇలాగ వేయించుకుంటాం కదా, అలా కూడా వేస్తాను. ఇలా అన్నీ కలిపేస్తే కూడా బాగుంటుందన్నమాట. ఇది కొన్ని ప్లేసెస్లో దీన్ని పుల్లగూర అని కూడా అంటారు కదా, ఐ మీన్ లైక్ దాంట్లో పప్పు కూడా యాడ్ చేస్తారు. బట్ హియర్ ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీ దాల్ అనమాట. పల్సెస్ అనేవి ఏమీ యాడ్ చేయడం లేదు. సింపుల్గా ఇలా కుక్కర్లో చేస్తే ఫటాఫట్ అయిపోతుందండి. పోపు పెట్టుకోవాలి. మా సైడ్ అయితే మేము బుడతా అంటాం అనమాట, చిత్తూరు సైడ్. చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. సో లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద రెసిపీ అనమాట. కుక్కర్ పెట్టుకొని ఇలాగా కొంచెం ఆవాలు, జీరా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట. పోపు దినుసులు అన్నీ వేసేసుకున్న తర్వాత మనం డైరెక్ట్గా ఈ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ వేసేయడం అనమాట ఈ ఆయిల్లో. కొంచెం గార్లిక్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. సో చూడండి, నేను ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసేసుకొని వేయించేసుకుంటున్నాను. రెసిపీ ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. ఈవెన్ పులావ్స్తో కూడా ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. విత్ గోంగూర ఆకుకూర యాడ్ చేస్తే. నేను ఇక్కడ వేరే ఆకుకూరలో యాడ్ చేస్తున్నాను. ఏంటిది, చక్రపాంతాకు సంథింగ్ అంటారు మదనపల్లి సైడ్. అండ్ పాలకూర కూడా కొంచెం యాడ్ చేశాను. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట. సో ఈ 3 లీఫీ వెజిటబుల్స్ నా దగ్గర. కొత్తిమీర కూడా ఈ రెసిపీకి కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. నా దగ్గర బాగుంది. కాడలతో సహా వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగుంటుంది. చూడండి, నేను ఇంత లావుగా కనిపిస్తుంది కానీ కొత్తిమీర ఇది కొంచెం లేతగానే ఉంది, టెండర్గా ఉందన్నమాట. సో ఇలాగా ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం అలా మెత్తబడిన తర్వాత ఆయిల్లో, తర్వాత కొంచెం పసుపు, ధనియా పౌడర్, జీరా మేతి పౌడర్ వేస్తారండి. పప్పుకి రెడీ చేస్తారు కదా, యాక్చువల్గా నా దగ్గర లేదు. సో నేను ధనియా పౌడర్ మాత్రమే వేసుకున్నాను అనమాట ఇక్కడ. అందుకే స్టార్టింగ్లో జీరా కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట, నా దగ్గర జీరా మేతి పౌడర్ లేదు అనేసి. సో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అంతే. ఇంకా నో ఎనీ అదర్ మసాలా. ఇది చాలా అంటే చాలా లైట్ అండ్ వెరీ హెల్దీ కర్రీ అండ్ రెసిపీ. చపాతీస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఎస్పెషలీ విత్ రాగి ముద్ద చేస్తారు కదా, ఆ కాంబినేషన్ అయితే ఇంకా అల్టిమేట్ అసలు. కొంతమంది బగారా రైస్ కూడా ఈ కాంబినేషన్లో ఇష్టంగా తింటారు. చూడండి ఎన్ని రెసిపీస్కి మ్యాచ్ అవుతుందో ఈ కర్రీ. డెఫినెట్గా ఇదైతే ట్రై చేయాల్సిన రెసిపీ, విచ్ ఈస్ వెరీ హెల్దీ ఆల్సో అనమాట. సో ఇలాగ బాగా కడిగేసుకున్న ఆకుకూరల్ని కూడా ఇలాగ నేను రఫ్గా చాప్ చేసి వేసేసుకున్నాను అనమాట. చూడండి, ఆకుకూరలు అన్నీ వేసుకున్నా కూడా అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇలా కొన్ని వాటర్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయకూడదు. దీంట్లో ఉండే వాటర్తోనే మనం స్టీమ్ పట్టించేసేయాలన్నమాట. ఇలా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి దెన్ ఇట్స్ రెడీ టు గో. మళ్ళీ మనం తీసేసిన తర్వాత ఒక్క విజిల్, 2 విజిల్స్ వస్తే కూడా చాలన్నమాట. ఇలాగ అయిపోతుంది. దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోతే చాలన్నమాట. సో ఆ తర్వాత ఇలా మ్యాషర్తో మనం మ్యాష్ చేసేసుకున్నామంటే మంచిగా బాగుంటుంది. కొంచెం కచ్చాపచ్చిగా లైక్ చట్నీస్ మనం ఎలా మ్యాష్ చేసుకుంటాం అలా ఉంటేనే బాగుంటుందన్నమాట ఈ బుడత కన్సిస్టెన్సీ అనమాట. దీన్ని కొంతమంది రకరకాలుగా చేస్తారండి. కొంతమంది ఆకుకూరలు ఎక్కువ ఇంక్లూడ్ చేస్తారు. కొంతమంది ఖాళీ బైగన్ అంటే బ్రింజల్, టొమాటో, అది గ్రీన్ చిల్లీ వేసి చేస్తారు. డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఒక్కొక్కరు చేసే, డిపెండ్స్ ఆన్ ద ఇంగ్రీడియంట్స్ అనమాట. సో చూడండి, నేనైతే రాగి ముద్ద చేశాను. మా బాబుకి ఇవాళ కొంచెం హెల్తీగా తినపెడదాం అన్నట్టు. రాగి అనేది మోస్ట్లీ మనం పిల్లలకి ఇంక్లూడ్ చేయాలి డైట్లో. చిన్నప్పుడైతే మా వాడికి బాగా రాగి మాల్ట్ పెట్టేవాళ్ళం. నవేడేస్ వాడు మిస్ అవుతున్నాడని ఈ రకంగా పెడతామన్నమాట. ఎంత చక్కగా ఉన్నిందంటే చాలా అంటే చాలా బాగుంది. ఇట్ వాజ్ వెరీ యమ్మీ విత్ ఘీ అండి. మేము తిన్నాం, రియలీ వీ ఎంజాయ్డ్. ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకా వింటర్ వచ్చేసింది, చెప్పాల్సిన అవసరం లేదు. ఫేవరెట్ కస్టర్డ్ ఆపిల్స్ కూడా వచ్చేసాయి. సీతాఫలాలు కదా, ఎంతమందికి ఇష్టం మీకు సీతాఫలాలు? నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం.
నేను ఒకసారి ఒక ఆర్టికల్‌లో చదివాను. ఈ సీతాఫలం అనేది సీజనల్ ఫ్రూట్స్ అనేవి అందరూ ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్తూనే ఉంటారు. డెఫినెట్‌గా వన్ ఆర్ ద అదర్ బెనిఫిట్స్ అనేవి మనకుంటాయి. అలాగే ఈ సీతాఫలం తింటే మజిల్ రిలేటెడ్ హెల్త్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. ఇట్ ఎన్హాన్సెస్ మజిల్ హెల్త్ అనమాట. కొంచెం కొంతమందికి అలర్జీ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్ కొంచెం పడదు. ఈ సీతాఫలంలో షుగర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ కూడా చూసి తినాలి అని చెప్తూ ఉంటారు కదా! సో, అట్లా వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని చూసుకొని వాళ్ళు మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఎంజాయ్ దిస్ డ్యూరింగ్ వింటర్స్ అనమాట. నాకైతే ఇది చాలా ఇష్టం. ఐ విల్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ ఎ మిల్క్ షేక్స్ ఆల్సో. ఇంకా ఈ బెంగుళూరు ఎప్పుడైనా వస్తే మీరు డెఫినెట్‌గా మాల్స్‌లో ట్రై చేయండి డ్యూరింగ్ దిస్ సీజన్. ఏంటి మిల్క్ షేక్స్, సీతాఫల ఐస్ క్రీమ్స్, చాలా అంటే చాలా బావుంటుందండి. డెఫినెట్‌గా మీరు గోపాలన్ సిగ్నేచర్ మాల్‌లో కూడా ఈ కస్టర్డ్ యాపిల్ ఐస్ క్రీమ్ నేను ట్రై చేశాను. ఇట్ విల్ బి వెరీ నైస్. డెఫినెట్‌లీ యూ మస్ట్ ట్రై వెన్ యూ కమ్ టు బెంగుళూరు అనమాట. సో, నేనిక్కడ ఎంజాయ్ చేస్తున్నాను కస్టర్డ్ యాపిల్‌ని. ఐ జస్ట్ లవ్ ఇట్ అనమాట. ఆల్ ద సీజన్ నేను వన్ ఆర్ ద అదర్ టైమ్ నేను తింటూనే ఉంటాను. ఆల్ ద సీజన్ మ్యాంగోస్ అండ్ ఈ కస్టర్డ్ యాపిల్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ స్పెండెడ్ మై సాటర్డే ఏమంటారు మిడ్ డే అనమాట. ఆఫ్టర్నూన్స్ అంతా ఇలాగా ఆల్మోస్ట్ ఈ వీకెండ్ అనేది నాకు ఆల్మోస్ట్ సోర్సింగ్ డే యాజ్ వెల్ రిలాక్సింగ్ డే, ఈటింగ్ డే అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకో ఈ వింటర్స్కి బికాస్ ఆఫ్ దిస్ వెదర్ ఏం చేయాలని అనిపించలేదనమాట. ఖాళీ వీ వాజ్ రోమింగ్ హియర్ అండ్ దేర్, సోర్సింగ్ సమ్ అదర్ థింగ్ అండ్ ఈటింగ్ అనమాట. చూడండి ఆదిల్ని హాఫ్ డేనే స్కూల్ 2:30కి అంతా పిక్ చేసేసుకున్నాను. అండ్ వీ డైరెక్ట్లీ వెంట్ టు కేక్ అండ్ క్రీమ్ అనమాట. వేర్ ఐల్ గెట్ ఆల్ మై ఫేవరెట్ చాక్లెట్ కేక్స్, ఏమంటారు ఈ బేకరీ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా. ఇది మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది. సో వీ యూజ్డ్ టు కమ్ హియర్ ఫర్ ఆల్ మై ఏమంటారు బేకరీ నీడ్స్ అనమాట. ఆదిల్ కూడా ఇక్కడ కేక్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చాక్లెట్ కేక్స్లో చాలా అంటే చాలా వెరైటీస్ దొరుకుతాయి. చాక్లెట్ మౌసీస్ దొరుకుతాయి, కాక్టైల్ కేక్స్ దొరుకుతాయి. సో నేను కూడా ఆదిల్తో పాటు చిన్నపిల్లలాగా ఎంజాయ్ చేస్తానన్నమాట ఇన్ హ్యావింగ్ ఆల్ దీస్ చాక్లెట్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ బేకరీ స్టఫ్ అనమాట. నవేడేస్ ఆదిల్ ఇష్టపడుతున్నాడు ఈ పఫ్స్ తినడానికి అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాడు ఏది బయట సైడ్ ఫుడ్ అస్సలు తినడండి. అట్లీస్ట్ ఇది తింటాను అంటే హ్యాపీలీ ఐఎమ్ సోర్సింగ్. బయట ఫుడ్ అని కూడా ఆలోచించకుండా నేను ఇస్తున్నాను యాక్చువల్గా. వాడు తినాలే కానీ ఇంకా అన్నట్టు నేను తీసుకొస్తున్నాను. వెనెవర్ హీ వాంట్స్ టు ఈట్ దట్. ఎందుకో ఆ బేకరీలో ఆ పఫ్ వాడికి నచ్చింది. అండ్ అలాంగ్ విత్ దట్ కొన్ని కేక్స్ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. సో పఫ్ తినేసి కొంచెం బటర్ మిల్క్ తాగి అండ్ అగైన్ హీ స్టార్టెడ్ టు హిస్ ట్యూషన్ అనమాట. లాంగ్వేజెస్ ట్యూషన్స్ ఇప్పిస్తాను. మేము ఈ మధ్యనే బెంగళూరు షిఫ్ట్ అయ్యాం కదా ఫ్రమ్ ఆంధ్ర మదనపల్లి. సో వీడికి కన్నడ కొంచెం టఫ్గా ఉంటుంది. కన్నడ అండ్ హిందీ ట్యూషన్స్కి వెళ్తాడనమాట. సో రైట్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ట్యూషన్స్ అగైన్ హీ వాజ్ ఆస్కింగ్ చాక్లెట్. ఇట్లా చాక్లెట్ కేక్తో కూడా మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. నేను కూడా ఆదిల్తో పాటు బాగా తినేస్తాను ఈ చాక్లెట్స్ అండ్ బేకరీ ఐటమ్స్. దట్స్ వై మేబీ నేను ఈ సైజ్ తగ్గడం లేదు అని అనిపిస్తుంది. ఈవెన్ దో కొంచెం డైట్ అనేది హెల్త్ కాన్షియస్గా తీసుకున్నప్పటికీ కూడా, వండినప్పటికీ కూడా. బట్ ఇవన్నీ తినేస్తే ఇంకెక్కడ తగ్గుతాం చెప్పండి. అలాగా ఆదిల్ ట్యూషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత సో హీ వాజ్ వాచింగ్ సమ్ టీవీ అండ్ నేనైతే ఇక్కడ కిచెన్లో ఈ మసాలాస్ అన్నీ డబ్బాస్ అన్నీ ఫిల్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఈ రీఫిల్లింగ్ వర్క్ అంతా కొంచెం ఉండింది. ధనియా పౌడర్స్, మిర్చి పౌడర్స్ అండ్ హరిగాను, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా నేను ఫిల్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట డబ్బాస్కి. ఇవన్నీ రెడీగా ఉంటే ఆల్ ద వీక్ మనం వాట్ ద రెసిపీస్ ఫటాఫట్ అలాగా చేసేయచ్చు అనమాట హ్యాండీగా ఉంటే. సో ఇది అన్నీ ఫినిష్ చేసుకున్నాను. యాజ్ వెల్ కొంచెం కొంచెం కిచెన్ కూడా రఫ్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. అండ్ దట్స్ హౌ వీ స్పెండెడ్ అవర్ సాటర్డే. అండ్ సండే అగైన్ ఆర్ లేజీ డే. మేమైతే ఏం కుక్ చేయలేదు. అండ్ వీ ఆర్డర్డ్ ఫ్రమ్ కబాబ్ సూప్ అనమాట. ఇక్కడ దగ్గర ఉంటుంది. నేను ఆదిలే ఉన్నాం ఇంట్లో. సో
వి యాడెడ్ సమ్ లంచ్ కాంబో అనమాట. ఇక్కడ లంచ్ కాంబో గురించి మీకు ఆల్రెడీ ఒకసారి రీల్‌లో చెప్పాను కదా! ఈసారి షేర్ చేస్తానని. చూడండి నేను ఈ చిల్లీ వింగ్స్ ఆర్డర్ చేశాను అలాంగ్ విత్ దిస్ లంచ్ కాంబో. లంచ్ కాంబోలో వీళ్ళు ఒక చిన్న డబ్బాలో రైస్ ఇస్తారు. చిట్టి ముత్యాల రైస్ ఉంటుంది కదా! ఫ్లేవర్డ్ రైస్. ఆ రైస్ ఇస్తాడనమాట. అలాంగ్ విత్ థాట్ ఒక చికెన్ కర్రీ ఇస్తాడు విత్ 2 పీసెస్. ఇది ఆ చికెన్ కర్రీ నేను ఓపెన్ చేస్తున్నాను కదా అది. అండ్ 2 నాన్ కానీ లేదంటే రుమాలి అది ఐ మీన్ లైక్ రోటీ కానీ ఇస్తాడనమాట. సో, ఇట్స్ ఆప్షనల్. మనం ఆర్డర్ చేసేటప్పుడే మనం చెప్పొచ్చనమాట నాకిది కావాలి అని. అలాంగ్ విత్ దట్ ఒక 2 కబాబ్ పీసెస్ కూడా ఇస్తాడనమాట. ఫర్ 1 పర్సన్ ఈజీగా మనం మన లంచ్ రిక్వైర్మెంట్స్‌ని ఫుల్‌ఫిల్ చేసేయచ్చు. ఐ మీన్ బాగా తినేవాళ్ళు. లైట్‌గా తినేవాళ్ళంటే ఇద్దరు కూడా ఇలాగా ఫినిష్ చేసేయచ్చు. ఆల్మోస్ట్ నాకు, ఆదిల్‌కి కూడా మేము వి ఆర్ నాట్ ఏబుల్ టు ఫినిష్ దిస్ క్వాంటిటీ అనమాట. లంచ్ కాంబో కానీ, డిన్నర్ కాంబో కానీ. మాకెప్పుడైనా లెజీగా ఉంటే మాకు అన్ని ఐటెమ్స్ తినాలనిపించింది విత్ వన్ గో అంటే మేము ఈ కాంబోసే ఆర్డర్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ పార్ట్ అబౌట్ ది ఫుడ్. అయితే వీడి దగ్గర చాలా బాగుంటుంది. అచారీ కబాబ్ ఎస్పెషలీ మై ఫేవరెట్ ఐటమ్ అండ్ హరియాలీ చికెన్ ఆల్సో ఫ్రమ్ దిస్ రెస్టారెంట్ అండి. సో ఇలా మేమైతే సండే లంచ్ని ఎంజాయ్ చేసామన్నమాట. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel all about experience. Stay tuned to my channel for more content. Bye bye.